రాచేస్తదా? ఆ! అదొక మండపం. ఇది ఇప్పుడు మన వాళ్ళు కట్టిస్తున్న స్ట్రక్చర్ ఇది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో వీ ఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్. యాక్చువల్‌గా అయితే ఆఫీస్ ట్రిప్ ఇది. కానీ ఎళ్ళే దారిలో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకొని వెళ్దామని ఒక చిన్న ప్లాన్ అనమాట. సో నేను మా ఆఫీస్ కొలీగ్స్ వెళ్తున్నాం. సో దిస్ ట్రిప్ ఇస్ గోనా బి డివోషనల్ ట్రిప్. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, నెక్స్ట్ ఏ ఇయర్‌కి వెళ్తాం అనేది మీకు ఐటినరీ అనేది వీడియో జరుగుతున్నప్పుడు చెప్తాను. సో ప్రెజెంట్ అయితే టైమ్ ఈస్ అరౌండ్ 1:30. సో లెట్స్ గో. వెయిటింగ్, రోడ్డు మీద వెయిటింగ్. ఇక బస్సు ఇంకా రాలే. ఎండ కనబడట్లేదు కానీ ఎండ మండిపోతుంది. గుబురెండ. ఓకే. హలో, హాయ్, అందరూ బాగున్నారా? అమ్మయ్యా. మీటింగ్ అయింది కదా, ఇది అయిపోయింది కదా. Ride update. We stopped here for a chai break. One restaurant. ఓకే, ఇది బస్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు ఇటు నుంచి ఎలాగా విల్ గో టు ద టెంపుల్. చుట్టుపక్కల వాటర్ బాటిల్ పట్టుకెళ్దామా? బాటిల్ బాటిల్ తేయకూడదు కదా పైకి. సైడ్ ఇవన్నీ స్నాక్స్ ఏరియా, పార్కింగ్. అటు కదా ఆపుతారు కారు కిందకి కదా. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వచ్చాము. దర్శనం అయింది. దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చాము. స్వామివారి దర్శనం చాలా కొత్తగా బాగా అయింది. అంతరాలయ దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నవరంలో చాలా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. యువ గారు చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు గోశాల దగ్గరకు వచ్చాము. గోశాల చూస్తున్నాము. గోశాలకి దర్శనం బయటకు వచ్చిస్తే మనకి లెఫ్ట్ సైడ్ గోశాల కనిపిస్తుంది. అది ఎగ్జిట్, అటు కూడా ఎగ్జిట్. గోశాలకి కావాలంటే టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ టికెట్ 10 రూపీస్. ఆవులకి దానం, ఆవులకి అవి పెట్టి లోపల అర్చన.
కృష్ణుడు కృష్ణుడు అంటేనే గోవులు. ప్రశాంతంగా. ఇది సండేలు ఇది. అప్పట్లో క్లాక్స్ ఉండేవి కాదు కదా. సో సన్ అలా అంటే సన్ రేస్ బట్టే టైం ఎంత అయింది అనేది చెప్పేవారు అనమాట. అది చూద్దాం పైకి వెళ్ళి. ఎండ ఉంది. మా వాళ్ళు ఎంత టైం అయింది అనేది చెక్ చేస్తున్నారు. ఎప్పుడుది పురాతనమైన ఆ, ఇందాకలు అంటే అయిపోయింది. 5 బ్యాటరీ లేదు, కరెంట్ లేదు, రీఛార్జ్ లేదు. అయినా సరే Bye, friends. నా కాలంలో ఎలా అన్నవరం వచ్చాం. టైం అన్నవరం ఇక్కడ టైం చూస్తున్నాం. టైం 5 అయింది. నేచురల్ టైం ఇలా చూడండి, ఇక్కడ మార్క్ చేశారు. చెప్పండి సార్. ఇక్కడ మార్క్ చేశారు. ఆ, ఇక్కడ చూడండి, భక్తులందరూ కూడా ఇది కంపల్సరీ చూడవలసింది. 5 అయింది. ఉమ్. కాలచక్రం లాగా టైం కూడా తిరుగుతుంది. టైం కూడా 5 5 5 6. 5-6 అయింది. 5-7 అదిగో తెలుస్తుంది ఇది కదా. చెప్పడానికి ఒక రోజంతా కూర్చున్నాను. ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. ఉంటది టైం ఎంత సూర్యకిరణాలు అయిందో ఇక్కడ తెలియదు. పడడం వల్ల నీడ ఇక్కడ పడింది. గైడ్ వెనకాల రిజర్వాయర్ ఉంది. ఇది బా చాలా బాగుంది. సన్నిధిలో పక్కనే ఉన్న ఏంటి సార్ అది? కోనేరు. దీని పేరు కోనేరా కోనేరు కోనేరు. రిజర్వాయరా? కోనేరు రిజర్వేయర్. ఆ, కోనేరు చూడండి ఎంత ప్రశాంతం. ఈ చెట్టు దగ్గర దీపాలు పెడతారు. మొక్కుకొని దీపాలు పెడతారు అన్నమాట. ఇదే అన్నవరం. అన్నవరం దర్శనం అయిపోయింది. ఇట్ వాస్ గుడ్. దర్శనం వ్యాంగ్ అయిపోయింది ప్రశాంతంగా. మంచిగా అయింది. గర్భగుడి లోపలికి వెళ్ళాము. సో అన్నవరం డన్. నెక్స్ట్ ఇప్పుడు దక్షారామం. ఇక్కడ నుంచి ఒక 2.5 hours 3 hours పడుతుంది అంట జర్నీ. కానీ టైం ఏంటంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:30 అయిపోతుంది. 8 o'clock కల్లా క్లోజ్ చేస్తారు దక్షారామం. సో వీలంత వేగంగా దక్షారామం వెళ్ళిపోయి దర్శనం అయిపోతే నెక్స్ట్ విజయవాడ. సో సీ యూ ఎట్ దక్షారామం. బాయ్. కోరిక మేరకు వీఆర్ ఎట్ దక్షారామం. దర్శనానికి టైం అయిపోతుంది. దర్శనానికి వెళ్ళిన తర్వాత విల్ టేక్ వీడియోస్. రాతి కట్టడం అంతా మొత్తం స్టోన్. ఫస్ట్ గా రండి. దక్షారామం. దక్షారామం అది ఎంట్రన్స్. హాయ్ గైస్, ది దక్షారామం టెంపుల్ లోపల. ఈ టెంపుల్ ఇది ఆల్మోస్ట్ 1000 years అబౌవ్ ఓల్డ్ టెంపుల్. అది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ స్టోన్, కార్వ్డ్, మేడ్ ఆఫ్ స్టోన్. స్టోన్ కార్వింగ్స్ మొత్తం అంతాని. టెంపుల్ అయితే 2 floors ఉంది. ఈ లింగం పెరుగుతూ ఉంది. కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు పెరుగుతూనే ఉంది అక్కడ. 2 floors ఇది. ఇది మెయిన్ ఆలయం. ఇది గ్రౌండ్ ఫ్లోర్. పైన ఇంకోటి ఉంది టాప్ ఫ్లోర్. అది అమ్మవారు సన్నిధి. అది శివయ్యకి ఎదురుగా నంది చెట్టు. ఇది బానియన్ ట్రీ. అది కాలభైరవ స్వామి
గుడి అది. అది ఒక ద్వార గోపురం. స్వామి గుడి గోపురం మీద గోపురం పైన లైట్ చంద్రమౌళీశ్వరుడు. ఆ కట్టడం చూసావు ఎంత ఆ! చూశాను మేడం. రాతి కట్టడమే అంత మొత్తం అంతా రాతి కట్టడమే. ఈ లింగాలు మేడం ఇవి కాలభైరవుడు అష్టభైరవులు. కాలభైరవుడు అంటుంది చూడండి ఈ ఫోటో. అసలు టెంపుల్ గుడి అట్మాస్ఫియర్ సూపర్ అసల. అంటే కెమెరాలో తెలియట్లేదు గానీ మేడం తీశాను. కెమెరాలో మీకు తెలియట్లేదు గానీ ఇన్ పర్సన్ వస్తే ఇక్కడికి గుడి పైనేమో మూను, హాఫ్ మూను చాలా అందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది మెయిన్ ఫస్ట్ థింగ్. అదొక మండపం. ఇదొక ఎంట్రన్స్ ఇది గుడిది. ఇదొక మండపం ఇది. ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరుగుతున్నాం. గుడి లోపల తర్వాత వీడియో తీస్తా. ఇదొక మండపం సార్. అది ఒక గోపురం అవుట్ సైడ్ ఎంట్రన్స్ అనుకుంటా. ఇదొక మండపం. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ద్రాక్షారామం టెంపుల్ చాలా బాగుంది. అది ఎంట్రన్స్. వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇలా ఎంటర్ అవుతాం. వినాయకుడు అయిపోయింది దర్శనం తీయకూడదా? ద్రాక్షారామం ఆలయం వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చాము. 8 o'clockకి క్లోజ్ అంటే మేము 7:50కి వచ్చాం. ఇంకా 10 నిమిషాలు ఉంది అనగా దర్శనం అయిపోయింది. అమ్మవారి దర్శనం అయింది, స్వామివారి దర్శనం కూడా అయింది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ లింగం అంట అప్పుడు అలాగా పెరుగుతూనే ఉండేదట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు లింగం ఉంది. అలా పెరిగిపోతుంటే వెళ్తుంటే అప్పుడు సూర్యదేవుడు వచ్చి స్వామి నువ్వు అలా పెరిగిపోతూ ఉంటే ఎంతకైనా ఇలా ఉంటావు, కష్టం అయిపోతుందని చెప్పేసి అభిషేకం చేయగానే అప్పటి నుంచి ఆ లింగం ఎదగకుండా అక్కడ ఆగిపోయిందంట. అండ్ ఇంకోటి అంటే దిస్ ఈజ్ మోర్ దాన్ 1000 years ఓల్డ్ టెంపుల్. ఇది ఫుల్లీ మేడ్ విత్ స్టోన్స్, కార్డ్ విత్ స్టోన్స్. ఇంకేం కావాలి చెప్పండి శివయ్యకి? దీనికన్నా ఇంకే ప్రూఫ్స్ ఉన్నాయి మనకి? నో ప్రూఫ్స్ నీడెడ్ టు టెల్ హీ ఈస్ ద ఆల్మైటీ. Okay guys, we stopped for dinner. టైం 11:10 అవుతుంది. డిన్నర్ అయిపోయింది. రావులపాలెం దగ్గర భాస్కర్ రెస్టారెంట్. ఫుడ్ ఈజ్ ఆసమ్. టైమ్ టు గో టు విజయవాడ. బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి విజయవాడ అనదర్ 150 kilometers టు గో. ఇట్ అరౌండ్ 2 hours పడుతుంది అనుకుంటా, 2-3 hours పడుతుంది. ఓకే, డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు, చక్కగా బస్ ఎక్కి పడుకోవడమే. ఓకే, విల్ డైరెక్ట్లీ సీ యూ అట్ విజయవాడ. గుడ్ మార్నింగ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. నైట్ 3:30 కలా వచ్చాము ఇక్కడికి. సో వీ స్టేడ్ ఎట్ ద ప్లేస్, దేవస్థానం గెస్ట్ హౌస్ ఇవి, అమ్మవారి దేవస్థానం గెస్ట్ హౌసెస్. సో ఇప్పుడు మార్నింగ్ 7 అయింది, చెక్అవుట్ చేస్తున్నాం. ఓన్లీ 2 hours ఆఫ్ స్లీప్. దర్శనం చేసుకొని వీ హ్యావ్ టు గో ఫర్ వర్క్.
సో సీ యూ ద టెంపుల్. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం 54 అలౌ చేయలేదు కొండపైకి. సో మీకు కిందనే పార్కింగ్ లో బస్ అక్కడ పార్క్ చేసి లిఫ్ట్ లో అయితే స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. ఇంకా ఆలయం లోపలికి మొబైల్స్ కూడా అలౌడ్ లేరు కాబట్టి నేను పైన వీడియో తీయడానికి అవ్వలేదు. దర్శనం అయితే బాగా జరిగింది. మంచిగా దర్శనం చేసుకొని మేము నా పర్సనల్ వర్క్ ఉంటే చూసుకోవడానికి వెళ్ళాం. Hi guys, welcome to మంగళగిరి. దిస్ ఈజ్ మంగళగిరి. ఇప్పుడు మనం పానకాల నరసింహస్వామి టెంపుల్కి వచ్చాం. కొండ మీద ఉన్నాం. వ్యూ చూసారా ఎంత బాగుందో వ్యూ. ఈ గుడి ఎంట్రన్స్. మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. పురాణాల ప్రకారం ఈ ప్రదేశం సతయుగంలో హరినాథగిరిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్వతం ఒక రాక్షసుని రూపంలో ఉండేదని, భగవాన్ నరసింహస్వామి ఆ రాక్షసుని సంహరించి స్వయంగా వచ్చారని చెబుతుంటారు. ఇక్కడి దేవుడిని సమర్పించే పానకం గోపురంపై నుంచి స్వయంగా పైనుండి లోపలికి వెళ్ళిపోతుంది, కానీ ఎప్పుడు బయటికి మిగతా చుక్క కూడా రాదు. ఇది శతాబ్దాలుగా భక్తులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. వైష్ణవ భక్తుల దృష్టిలో ఇది 8 స్వయంభూ నరసింహ క్షేత్రాల్లో ఒకటి. ఈ ప్రాంతం భగవంతుని ఉగ్రరూపం శాంతించేందుకు తానే స్వయంగా పానకం స్వీకరిస్తారని విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో జరిగే పానకాల తిప్పోత్సవం లక్షలాది భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. పూర్వం నుండి ఇది తూర్పుగోదావరి, గుంటూరు ప్రాంతంలో ఒక ప్రముఖ యాత్ర కేంద్రంగా కొనసాగుతూ ఉంది. హలో ఫ్రెండ్స్, ఇది విజయవాడ. లోపల గుడి ఉంటది. న్యాచురల్ ఫాల్ మీరు అలాగే నేను ఇక్కడ పానకాల స్వామి గుడి దగ్గర కింద ఉన్నటువంటి గుహలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ దగ్గరగా చూసినట్టయితే గృహలో ఉన్నటువంటి స్వయంభూ వెలిసినటువంటి శిలాఫలకానికి ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని మీరు ఇప్పుడు దర్శించడం జరుగుతుంది. పక్కనే వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోండి, చూడండి, పాదాలకు నమస్కరించుకోండి. ఇక్కడ ఇంకో గృహలో ఇంకో గుడి. వ్యూ మాత్రం ఆసమ్. అసలు మొత్తం విజయవాడ అంతా కనపడుతుంది మనకు. ఆంజనేయ స్వామి. ఇక్కడ మీరు పానకాల స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి పైన అమ్మవారిని ఇప్పటి వరకు దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ మెట్లు దిగుతుంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తూ ఉంది. మీరు చూసినట్టయితే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి స్వామివారి ముఖం మీరు ఇప్పుడు గమనిస్తున్నారు.
అలా అడ్డుంటాయా పైకేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా ప్రమోట్ చేసేది మన జయసింహ బంగారి. ఆయన మీరు ముఖం అంతా కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. ఓకే, ఈయన కూడా కొండబాబు గారు అని వైజాగ్ లోనే ఉంటారు. ద మోస్ట్ వాంటెడ్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ నరసింహనగర్ రైతు బజార్ లో మీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మాత్రం ఈ రోజు పానకాల స్వామి టెంపుల్ దగ్గర కనిపిస్తున్నారు. అలాగే మన పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అందరూ భక్తులందరూ కూడా పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని చూసి పరవశించిపోతున్నారు. వద్దులే నేను డాడీకి చెప్పాను. ఇవన్నీ బొమ్మలు, ఆర్టిఫాక్ట్స్ కొనుక్కోవడానికి దేవుడి గదిలోకి పిల్లలకి అన్నీ ఉంటాయి. మా వాళ్ళు ఇక్కడ సోడా తాగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు అన్న మందు సార్, మీ పార్టీ పార్టీ ఇవ్వకుండా డ్రింక్ చెప్పండి. పార్టీ ఎందుకు ఇచ్చావు? హాయ్. మేము రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ డ్రింక్స్ తాగుతున్నాం. చాలా బాగున్నాయి పానకాల. నువ్వు తాగే సోడా కదా ఇది సోడా డ్రింక్. సోడాలో డ్రింక్, డ్రింక్ లో సోడా. చెప్పు పానం కన్నా తీయ ఉంది. వైజాగ్ అమ్మా. ఇది బెల్లం కలిపారా, తేనె కలిపారా ఏంటి? సోడా కలిపాడు. సోడాలో వాటర్ కలిపారు. ఇందులో అనకాపల్లి నుంచి తీసుకొచ్చిన బెల్లం కలిపారట. ఓకే గైస్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ద్వారకా తిరుమల వెళ్తాం. అది ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్. సో టైమ్ ఈజ్ అరౌండ్ 4:15. ఇక కొంచెం 2-3 అవర్స్ పడుతుంది. వస్తే 2.5 hours 3 hours పడుతుంది. ఈ 2.5 hours 8 లోపల వెళ్తే పర్వాలే, అక్కడ దర్శనం అయిపోద్ది. సో సీ యూ ఎట్ ద్వారకా తిరుమల. బై బాయ్. రైట్. వావ్, అద్భుతం అద్భుతం. ఇది కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడే. ఏంటంటే పాండవులు స్థాపించిన గుడి అంట ఇది. కొండ మీద పానకాల నరసింహస్వామి గుడి, కిందన కొండ కిందన లక్ష్మీ నరసింహస్వామి గుడి. గుడి చూద్దాం. అప్పుడు ఫోన్ తీసుకెళ్ళచ్చా వీడియో? అప్పుడు వీడియో ఓకే ఓకే. ఈ ఆలయానికి కనీసం 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. చాణక్యులు, పల్లవులు, విజయనగర రాజులు, ఒడిశా గజపతులు ఈ ఆలయాన్ని విస్తరించారు. అదే గోపురం 153 అడుగులు ఎత్తు, 11 అంతస్తులు కలిగి దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన రాజగోపురాలలో ఒకటిగా ఉంది. విజయనగర శైలిలో అద్భుత శిల్పకళతో నిర్మించబడింది. ఇది రామాలయం. ఇది ఒక గోపురం. ఇది మెయిన్ గుడి, అది మెయిన్ గోపురం. ఇది ఇప్పుడు మన వాళ్ళు కట్టిస్తున్న స్ట్రక్చర్. ఇది మీరు జాగ్రత్తగా చూస్తే ఆ కట్టడానికి ఈ కట్టడానికి తేడా తెలిసిపోద్ది.
ఈ క్రాఫ్ట్‌మెన్‌షిప్, ఆ స్కిల్ సెట్ అప్పట్లో వాళ్ళకి గిఫ్ట్ ఏమో! ఇప్పుడు ఎవ్వరు ఆ టైప్ ఆఫ్ అంటే ఆ రేంజ్ ఆఫ్ స్కిల్ సెట్ ఎవరికీ లేదు. పైన గరుడువంతుడు. కెమెరాలు అవి వాడొద్దని రాసి ఉండదు. అది ఇంత హైట్ గోపురం ఎక్కడా లేదు. మన ఈ ఏరియాలో ఎక్కడ కూడా నేను అబ్బా, నుంచోండి. హాయ్ గైస్, వి ఆర్ ఎట్ ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి. త్రేతాయుగంలో ద్వారకా మహర్షి ఇక్కడ తపస్సు ఇవన్నీ షాప్స్. ఆ తపస్సుపై భలే ఉన్నాయి చెందిన విష్ణుమూర్తి రకరకాల షాప్స్ ఉన్నాయి. స్వయంభుగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి మాత్రమే దర్శనమిచ్చే అందరికి. మిగిలిన భాగం భూమిలో ఉండటం ప్రత్యేకత. ఇక్కడ పూజిస్తే తిరుపతి దర్శనం సమాన ఫలితం కలుగుతుందని నమ్మకం. వివాహం, సంతాన లాభం, ఐశ్వర్యం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. చైత్రమాస బ్రహ్మోత్సవం, కళ్యాణ మహోత్సవం, వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ద్వారకా తిరుమల దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల కెమెరాస్, ఫోన్స్ అలౌడ్ లేరు కాబట్టి లోపల వీడియో చేయలేదు. సో అవుట్ సైడ్ వ్యూ అంతా క్యాప్చర్ చేశాను. సో మేము ద్వారకా తిరుమల నుంచి బయలుదేరుతాం టు వైజాగ్. బాయ్. సో మేము భోజనాలకు వచ్చాం. దేవస్థానం సౌందర్య దండం. ఇక్కడ రోడ్లు ఎంత బాగున్నాయంటే లిటరల్లీ మేము ఈ దేవస్థానం అంతా చెప్పులు లేకుండా తిరుగుతున్నాం. రోడ్లు అంత నీట్గా ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే సూపర్. సో ఇప్పుడే దేవస్థానం భోజనాలు అయితే అయిపోయాయి. సాంబార్ అయితే సూపర్ ఉంది. సాంబారు ఇంకా దొండకాయ కర్రీ వేడివేడిగా పెట్టారు. ప్రశాంతంగా భోజనం చేస్తూ అయిపోయింది. సో ట్రిప్ అయితే అయిపోయింది. వస్తున్నప్పుడు అన్నవరం, దాని తర్వాత లక్షారామం, దాని తర్వాత నెక్స్ట్ డే ఏమో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, దాని తర్వాత చిన్న పర్సనల్ అవ్వకుండా చూసుకొని మధ్యాహ్నం ఏమో ఇంకా పానక నరసింహస్వామి టెంపుల్, ఆ కిందన కొండ కింద నరసింహస్వామి టెంపుల్, దాని తర్వాత డైరెక్ట్గా ద్వారకా తిరుమల. ట్రిప్ అయితే చాలా బాగా అయింది. అది ఇంకా నెక్స్ట్ స్టాప్ వైజాగ్. టైం అయితే అరౌండ్ 9:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 4 or 5 hours పడుతుంది.
12, 1 కల్లా వెళ్ళిపోతాం నిదానంగా మెల్లగా. సో సీ యూ గైస్ ఇన్ అదర్ వ్లాగ్. బై బాయ్.